ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అర్జెంటుగా మనం ఒక పని చేయాలన్నయ్యా. ఏటో? ఆ సత్యవతిని దొంగతనం కేసులో ఇరికించాలి. ఇప్పటికిప్పుడంటే కష్టమేమో. ఏం కష్టం అన్నయ్యా? గోడానికి వెళ్లాల్సిన నెయ్యి డబ్బాలు ఇవాళ మన ఇంటి దగ్గర అన్లోడ్ చేశారా? అవును, మన ఇంటికాడే అన్లోడ్ చేసాం. ఇప్పుడు ఆ నెయ్యి డబ్బాలన్నీ తీసుకుని సత్యవతి ఇంట్లో పెట్టావే అనుకో, రేపు ఉదయమే మా ఇంట్లో నెయ్యి డబ్బాలు పోయాయని గొడవ చేశామనుకో, దాంతో పోలీసులొచ్చారనుకో, ఆ నెయ్యి డబ్బాలు సత్యవతి నొక్కేసిందే అనుకో, దానివల్ల మనకు ₹1,00,000 బొక్కొచ్చిందనుకో. ఏంటన్నయ్యా ప్రతిదానికి నువ్వు డిసప్పాయింట్ చేస్తావు? నేను చెప్పే ఐడియాలంటే నీకు మరీ అంత లోకువైపోయాయా? లేదు సిస్టర్, కీడించి మేలించమన్నారు కదా, అందుకే అట్టా అన్నాను. ఆ మ్యాటర్ అంతా పక్కన పెట్టన్నయ్యా. ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా లేదా? నువ్వు చెప్పాక తప్పుతుందా? సరే, ఇప్పుడేటి మన ఇంట్లో ఉన్న నెయ్యి డబ్బాలన్నీ తీసుకెళ్ళి ఆ సత్యవతి ఇంట్లో పెట్టాలి. రేపు ఉదయమే దాని మీద దొంగతనం కేసేసి దాన్ని జైలుకి పంపించాలి, అంతే కదా? పర్ఫెక్ట్ అన్నయ్యా. సరే పద మరి, ఇక్కడ అన్లోడ్ అయిన డబ్బాలన్నీ వాళ్ళింట్లో అన్లోడ్ చేసేద్దారి. నేనా? నేనా? నోరు తెరిస్తే ఎట్టా చేస్త్రో? నేను ఒక్కడే మొయ్యాలంటే తెల్లారిపోద్ది మరి. సర్లే పదన్నయ్యా. వెరీ గుడ్, పద. మైథిలి, 11 అవుతుంది, ఇంకా పడుకోలేదేంటి? ఉన్న జాబ్ పోయింది కదమ్మా, ఆన్లైన్లో అప్లై చేస్తున్నాను. ఏం ఉద్యోగాలో ఏంటో. ఎంచక్క వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని పెళ్లి చేసేసుకుంటే ఈ బాధలన్నీ ఉండవుగా. అమ్మా ప్లీజ్, పెళ్లికి నా జాబ్కి అస్సలు ముడిపెట్టద్దు. ముఖ్యంగా ఆ హల్వా గడ్డి టాపిక్ అస్సలు తీసుకురావద్దు. సర్లే, నీ బాధలేవో నువ్వు పడు, నా బాధలేవో నేను పడతాను. తీసుకో, నువ్వు 2 తీసుకో. చాలా బరువుందన్నయ్యా. మరి మనం చేసేదే బరువైన పనులు, ఇట్లాంటి బరువులు ఎత్తాలి మరి, తప్పదు. తీసుకో తీసుకో తీసుకో, పదా. తీసుకో. పద పద పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.